నటుడు అల్లు అర్జున్కి మరిన్ని కష్టాలు తప్పవా? ఆయన బెయిల్ రద్దు దిశగా తెలంగాణ పోలీసులు అడుగులు వేస్తూ ఉన్నారా? హైకోర్టులో బెయిల్ రద్దుకు సంబంధించి పిటిషన్ వేయబోతా ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశం, సంచలనం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్, టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య జరుగుతున్న వివాదం. సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట, మహిళ చనిపోవడం, బాలుడు హాస్పిటల్లో ఉండడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, దానికి అల్లు అర్జున్ గారు కౌంటర్ ఇవ్వడం, ఇదంతా కూడా అందరూ చూశారు. మనం కూడా మరో నేత్రంలో ఆ అంశాలపైన విశ్లేషణ చేశాం. అసలు తెలంగాణ పోలీసులకి అల్లు అర్జున్కి మధ్య ఎక్కడ చెడింది? ఈ వివాదం ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? ఏకంగా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ పోలీసులు మళ్ళీ కోర్టుకు వెళ్ళేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి పుష్ప 1 కానీ పుష్ప 2 సినిమా కానీ చూసినా, సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట తరువాత అల్లు అర్జున్ గారు, ఆయన టీం, ఆయన పిఆర్ టీమో మరి తనకేమో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు వల్లే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది అని. మహిళ చనిపోయాక ఆ నెక్స్ట్ డే నాకు తెలిసింది అన్నారు అల్లు అర్జున్ గారు. తెలిసింది అన్నాక నేను వెళ్ళి వెంటనే పిల్లవాడిని పరామర్శించాలి అనుకున్నాను, కానీ నా లీగల్ టీం లేదండి, ఆల్రెడీ మీ మీద కేసు కూడా నమోదు చేశారు, అప్పటికి ఇంకా అరెస్ట్ కాలేదు, కేసు కూడా నమోదు చేశారు, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదు అన్నారు. సో నా లీగల్ టీం మాట విని నేను వెళ్ళలేదు అన్నారు. అంటే మీ న్యాయవాదుల మాట విన్నారు. మరి ఇదే మాట పోలీసులు చెప్పారు కదా, అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షో చూడడానికి మీరు రావద్దు అని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు కదా, మరి పోలీసుల మాట ఎందుకు వినలేదు? అక్కడ మాత్రం లీగల్ టీం మాట విన్నారు, ఇక్కడ కూడా పోలీసుల మాట వినుంటే అసలు ఈ గొడవంతా వచ్చేది కాదు కదా. పోలీసుల మాట వినలేదు, న్యాయవాదుల మాట విన్నారు. పోలీసుల మాట వినకపోవడం వల్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడ న్యాయవాదుల మాట వినడం వల్ల అల్లు అర్జున్ గారు ఇలాంటి అపఖ్యాతిని, అపకీర్తిని మూటగట్టుకున్నారు. సో ఇదిలా ఉంటే ఒక గుడ్ విషయం, ఒక మంచి విషయం అయితే మాట్లాడుకుందాం. హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడినట్లే ఉంది. తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నిజంగా కోట్లాది మంది దీవెనలు, కోట్లాది మంది ప్రార్థనలు, కోట్లాది మంది ఆశీస్సులు ఆ పిల్లవాడిపైన ఉన్నాయి కాబట్టే ఆరోగ్యం మెరుగుపడిందనే చెప్పాలి. అలాగే తన పిల్లవాడి ప్రాణం కాపాడుకోవడం కోసం తన ప్రాణాన్ని అర్పించిన రేవతి, చనిపోయాక కూడా చేపట్టుకుని ఉన్న రేవతి, ఆవిడ ఆశీస్సులు కూడా నిజంగా ఆవిడ ప్రాణం విడిచిన ఫలితమో ఏమో కానీ ఆ పిల్లవాడు కోలుకుంటున్నట్టు కొంత ఆహారం కూడా, ద్రవ పదార్థ రూపంలో ఆహారం కూడా తీసుకుంటా ఉన్నాడు, కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు. కాకపోతే గుర్తుపడడం లేదు, ఎందుకంటే మెదడు చాలా దెబ్బతింది కాబట్టి. సో కొంత సమయం అయితే పడుతుంది, కానీ పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది అనేది ఇది మనం చాలాసార్లు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. ఆ పిల్లవాడి ఆరోగ్యం బయటికి రావాలి హాస్పిటల్ నుంచి, యథావిధిగానే ఎప్పటిలాగానే ఆ పిల్లవాడి తోటి పిల్లలతో ఆడుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. వెళ్ళి మరి తల్లి కూడా లేదు, మరి ఆ కుటుంబానికి ఒక అండగా ఉండాలి అని చెప్పేసి మనం ఏదైతే కోరుకున్నామో అవి ఫలించినట్లే ఉన్నాయి. ఇది ఒక మంచి అంశం. సో మళ్ళా ఈ విషయానికి వచ్చేస్తే ఎక్కడ చెడింది అనేది, ఆ ఘటన జరిగాక పదే 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 పోలీసులను టార్గెట్ చేస్తూ వచ్చారు, పోలీసులు బ్లేమ్ చేస్తూ వచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వకుండా రావడమే తప్పైతే మళ్ళీ పోలీసుల మీదకే నెట్టేసే ప్రయత్నం చేశారేమో, అందుకనే ఈ ఘటన ఇక్కడ దాకా వచ్చింది. ఈ వ్యవహారం అంతా కూడా మొన్న అల్లు అర్జున్ గారు లాయర్ బెయిల్ సందర్భంగా వాదనలు వినిపించారు నిరంజన్ రెడ్డి గారు. పోలీసులపైన ఆయన జోకులు వేశారు. అల్లు అర్జున్ చూడడం కోసం లోయర్ బాల్కనీ నుంచి ఇది అప్పర్ బాల్కనీకి వెళ్ళారు, అందుకనే ఇలాంటి ఘటన జరిగింది, ఎగబడ్డారు పోలీసులు అల్లు అర్జున్ చూడడానికి అని చెప్పేసి వ్యంగ్యంగా పోలీసులు కించపరుస్తూ మాట్లాడారు. అందరూ నవ్వుకున్నారు. ఇది కూడా పోలీసుల ఆగ్రహానికి ఒక కారణం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడాక ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ గారు కూడా పోలీసులు అనుమతి ఇచ్చారు, పోలీసులు నన్ను దగ్గరుండి తీసుకెళ్లారు, నాకు దగ్గరికి ఏ పోలీసు రాలేదు, నాకు తను చనిపోయిన విషయం ఎవరూ చెప్పలేదు అని మరలా పోలీస్ శాఖ పైన నిందలేసే ప్రయత్నం చేశారు. బహుశా ఏమైనా మాట్లాడితే సారీ చెప్తేనో, క్షమాపణ చెప్తేనో, తప్పైపోయిందంటేనో బెయిల్ ఎక్కడ రద్దవుతుందన్న భయంతోనేమో కానీ ఆయన కూడా పోలీసులను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. ఇతర పార్టీలు కూడా రంగంలోకి దిగేసి, ఏ పార్టీల నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని, పోలీసుల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు.
సో అందుకనే పదే 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 పోలీస్ శాఖ వైఫల్యమని వాళ్ళని టార్గెట్ చేయడం వల్లే పోలీసులు ఈ కేసుని ఇంత సీరియస్గా తీసుకున్నారేమో అనిపిస్తూ ఉంది. నిజంగా ఆ ఘటన జరిగిన రెండో రోజే అల్లు అర్జున్ గారు న్యాయవాదుల మాటలు వాళ్ళ వీళ్ళ పక్కన పెట్టి, సరే లీగల్ ఇష్యూస్ వస్తే వచ్చినాయి, బట్ ఆ పిల్లవాడిని నేను చూడాలి, అంత వయసు కొడుకు నాకు ఉన్నాడు, తర్వాత చూసుకుందాం ఏమైనా అయితే అని వెళ్ళి ₹1 కోటి ఎంతో ఆయన స్తోమత ప్రకారం ప్రకటించి ఉంటే, ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శించి ఉంటే, ఆ రేవతి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. అలాగే పోలీసులను బ్లేమ్ చేయడంతో పాటుగా ఇప్పుడు పుష్ప సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. పుష్ప 1లో గజేంద్ర సింగ్ షెకావత్ విలన్ క్యారెక్టర్ ఎవరైతే వేశారో అతను బట్టలు ఇప్పించేస్తాడు అల్లు అర్జున్. పుష్ప పార్ట్ 2లో ఏంటి, ఎర్రచందనం దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ దొంగలే కదా, హీరోలు కాదు కదా, ఆ దొంగలకు లీడర్ అయినా పెద్ద దొంగ అయినా ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ వేసిన అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి లంచం అయిపోతాడు. వద్దండి మాకు లంచం వద్దు, ఇప్పటిదాకా వద్దు, చాలా సీరియస్గా ఉంది మ్యాటర్ అంటే, లేదు మీరు జీవితాంతం ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తారు మొత్తం ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానని బస్తాలో డబ్బులు తీసుకొచ్చి సెటిల్ చేసి మొత్తం పోలీసులందరినీ పంపించేస్తాడు, స్టేషన్ మొత్తం ఖాళీ చేయించేస్తాడు. అంతేకాకుండా విలన్ క్యారెక్టర్ ఏదైతే వేశారో షెకావత్ క్యారెక్టర్ స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు మూత్రం పోస్తాడు, అంటే పోలీసుల పైన మూత్రం. దీనిపైన కూడా విమర్శలు, అరే పోలీసులు మరీ ఇంతగా కించపరచాలా, ఎంత మాత్రం సినిమా అయినా సరే సినిమా అన్నాక ఫ్రీడమ్ ఉంటుంది, కల్పితం ఉంటుంది, కానీ సినిమా వల్ల కూడా చాలామంది మనోభావాలు చాలాసార్లు దెబ్బతిన్నాయి, ధర్నాలు జరిగినాయి, నిరసనలు జరిగినాయి, ఆ సీన్లు తొలగించాలనో ఆ వ్యాఖ్యలు తొలగించాలనో దేశవ్యాప్తంగా చాలా సినిమాలపైన ఇలాంటివి జరిగినాయి. సో సినిమా తీయాలి, ప్రేక్షకులను రంజింపజేయాలి, వినోదాన్ని అందించాలి, అట్ ద సేమ్ టైం కొన్ని వర్గాల మనోభావాలను కించపరిచే విధంగా ఉండకూడదు. సో ఈ అంశం పైన మంత్రి సీతక్క గారు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అది చూద్దామా. సినిమా వచ్చింది మధ్యలో, అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జేబీఎం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు, వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. సో అది ఆవిడ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఏంటి అంటే సినిమా హిట్ అయింది, సో క్యారెక్టరైజేషన్ అంతా పక్కన పెడితే అసలు మన సహజ సంపద కదా ఎర్రచందనం, శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఈ మొక్క అనేది పెరగదు, తీసుకెళ్ళి పెంచినా సరే. అలాంటి వాతావరణం తిరుపతి శేషాచలం అడవుల్లో ఉంది అంటే అది మన సంపద, మనకు మాత్రమే ప్రత్యేకం కదా. మరి అలాంటి మన సహజ సంపదని, మన రాష్ట్ర సంపదని ఒక స్మగ్లర్ ఆ ఎర్రచందనం అంతా కొట్టేసి నరికేసి, అడవుల్ని నరికేసి విదేశాలకు అమ్మేసుకుని వేలాది కోట్ల రూపాయలకి మంచి ఇల్లు కట్టేసుకుని, ఒంటి నిండా బంగారం వేసేసుకుని, భార్యకి బంగారాన్ని వేసేసి, తనతో పాటుగా 100 మంది స్మగ్లర్లని, దొంగల్ని వాళ్ళని తయారు చేసి వాళ్ళని పోషిస్తూ ఏకంగా ఫోటో దిగలేదని తనతో ఒక ముఖ్యమంత్రినే ఎర్రచందనం అమ్మిన డబ్బుతో ముఖ్యమంత్రినే మార్చేస్తాడు. మరి ఇది హీరోయిజమా విలనిజమా? దీన్ని అడ్డుకుంటున్న క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ని విలన్గా చేసి చూపించారు. అడ్డుకుంటున్న పోలీస్ అధికారిని అవమానిస్తాడు, పోలీస్ అధికారికి లంచం ఇవ్వచూస్తాడు. అంటే ఎర్రచందనం మాఫియాని అడ్డుకునే పోలీసు విలనా హీరోనా? మన సంపదని దోచేసి విదేశాలకు అమ్ముకుని అడవుల్ని నరికేసి మన అడవులు నరికేసే వ్యక్తి హీరోనా విలనా? సినిమా పరంగా కొంచెం డీప్లోకి వెళితే అసలు షెకావత్ హీరోనేమో కదా, అసలు అల్లు అర్జున్ గారు విలనే కదా దీంట్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చప్పట్లు కొడుతూ ఉన్నాం, వేళ్ళేస్తూ ఉన్నాం, గోల్ చేస్తూ ఉన్నాము. అది పరిస్థితి, అలా అయిపోయింది సినిమాల పరిస్థితి. సో అలాంటి ఆవేదన మంత్రి సీతక్క గారి మాటల్లో కనిపించింది. ఇలాంటి పాత్రలు ఏంటి, ఇవేంటి, ఎవరు హీరో ఎవరు విలను, పోలీసులు ఎందుకు అలా చూపిస్తూ ఉన్నారు? సో ఇలాంటిది కూడా పోలీసులు అంటే ఒక్కడ జరిగాక దానికి వరుసబెట్టి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మమ్మల్ని బయట కోర్టులో అవమానించారు,
ప్రెస్ మీట్లో అవమానించారు, సినిమాల్లో అవమానించారు, ఏం పోలీసులు అంటే మీకు అంత ఇదే అని ఏకంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులంతా కూడా ఈ కేసు పైన సీరియస్గా స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అల్లు అర్జున్ గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన కరెక్ట్ ట్రాక్లో వెళ్లకుండా ఎందుకు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారో అనిపిస్తూ ఉంది. అలాగే కమిషనర్ సివి ఆనంద్ గారు కొన్ని మాటలు చెప్పారు బౌన్సర్ల గురించి. 40-50 మంది బౌన్సర్లు అల్లు అర్జున్ గారి చుట్టూ చేరి ఎవరు వచ్చినా దగ్గరికి తోసి అవతల పడేయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్పి, కనీసం పోలీసులు కూడా దగ్గరికి కూడా రానిలేదు అని చెప్పి. మొన్న మోహన్ బాబు గారి ఇష్యూ జల్పల్లిలో ఆయన హౌస్కు సంబంధించి మనోజ్ గారు వెళ్ళినప్పుడు ఆయన దాడి చేశారు మీడియా పైన. ఆ దాడి సందర్భంగా కూడా మీడియా మొత్తాన్ని తోసి అవతల పడేసింది బౌన్సర్లే. అరే మీడియానే తోసేస్తారు బౌన్సర్లు, పోలీసుల్ని తోసేస్తారు, ప్రజల్ని తోసేస్తారు. నాకు అర్థం కాలేదు నిజంగా. సివి గారు అన్న మాటలో నిజంగా నిజం ఉంది. అసలు మీకున్న హక్కులేంటి, మీకున్న బాధ్యతలేంటి, మీకు ఆ పవర్ ఎవరిచ్చారు? పోలీసుల్ని మీడియాని తోసే పవర్ బౌన్సర్లకు ఎవరిచ్చారు? మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటారు? ఎవరు మీ పైన దాడి చేయకుండా, మీకు హాని తలపెట్టకుండా ప్రొటెక్ట్ చేస్తూ తీసుకెళ్తారు. అంతవరకు మాత్రమే బౌన్సర్ల బాధ్యత. మీడియాని, పోలీసుల్ని, జనాన్ని తోసి ఇసిరి అవతల పడేయడం నిజంగానే బౌన్సర్లకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది. వాళ్ళు ఎంతవరకు ప్రవర్తించాలి, ఎంతవరకు హద్దుల్లో ఉండాలనేది. డబ్బులు ఇస్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారు. నేను అందరు బౌన్సర్లు తప్పు పట్టట్లేదు, కొంతమంది మీ విధి ఎంతవరకు అంతవరకే. ఖచ్చితంగా వీళ్ళ విధి విధానాలు, వాళ్ళ ప్రవర్తన నియమావళి ఎంతవరకు వీళ్ళు ఉండాలనేది ఖచ్చితంగా రూపొంది తీరాలి. సో బౌన్సర్ల ఓవర్ యాక్షన్ వల్ల కూడా మొన్న తొక్కిసలాట జరగడానికి కారణమైంది. అల్లు అర్జున్ గారు లోపలికి అప్పర్ బాల్కనీకి వచ్చినప్పుడు లోవర్ బాల్కనీలో వీళ్ళు ఉన్నారు, రేవతి అండ్ శ్రీతేజ. ఈ లోవర్ బాల్కనీలో వాళ్ళందరూ కూడా అదిగో అల్లు అర్జున్ వచ్చారని చెప్పేసి ఎక్కడి నుంచి ఆ పైకి అప్పర్ బాల్కనీకి పరిగెత్తారు. అంటే తెర ముందు నుంచి బ్యాక్ సైడ్కి పరిగెత్తారు, మొత్తం ఎగబడ్డారు, తోసి అవతల పడేశారు బౌన్సర్లు. ఆ తొక్కిసలాట్లోనే థియేటర్లోనే వీళ్ళు స్ట్రొక్కోలిపోతే బయటకు తీసుకొచ్చి తల్లి కొడుకుని సిపిఆర్ చేశారు. ఇది జరిగిన వాస్తవం. సో ఏది ఏమైనప్పటికీ కేసు చాలా సీరియస్గా మారుతూ ఉంది. మరింత ఏదో అగ్గికి ఆజ్యం పోసినట్లుగా ఎక్కడో ఇగో కూడా ఎక్కడో హట్ అవుతూ ఉంది. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంటర్ అవడం వల్ల మరి డీల్ చేసే విధానం తెలియట్లేదేమో అల్లు గారి టీంకి అని చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ గారి ఇష్యూలో సీరియస్గా ఉండడం పైన తెలంగాణ పోలీసులు వెళ్తున్న వే రైటా రాంగా, సీతక్క గారి వ్యాఖ్యలకు సంబంధించి, అల్లు అర్జున్ గారి బెయిల్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.